దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ వీక్ మనం లాంగ్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి లాంగ్ వీకెండ్ బైబిల్ స్టడీ చేసుకోలేదు. అయితే ఈరోజు బైబిల్ స్టడీ చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. మనం కొంచెం డీటెయిల్డ్ గా ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద జూడ్ ని చదువుతున్నాం. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాము. బట్ ఎనీవే ఇలా చదవడానికి రీజన్ ఏంటి అని అంటే గనక ఈ లాస్ట్ పార్ట్ లో మనం అంటే మన డ్యూటీని చేసేటప్పుడు ఏ రకంగా చేయాలి అనేది చిన్న చిన్న షార్ట్ వర్డ్స్ లోనే మనం చూస్తాం అన్నమాట. అయితే ఆ షార్ట్ వర్డ్స్ చేయడానికి ఎంత మనకి పని చేయాల్సి ఉంటుంది, ఏ రకంగా మనం చేయాల్సి ఉంటుంది అనేది కొంత ప్రాక్టికల్ గా ఆలోచించడానికి మనం కొంచెం టైం తీసుకుంటున్నాము. టూ మచ్ గా స్ట్రెచ్ చేస్తున్నట్టు మనకు అనిపించవచ్చు. బట్ మేబీ 1 or 2 స్టడీస్ లో మనం కంప్లీట్ చేద్దాము దీన్ని. సో ఈరోజు మన స్టడీకి మనం లాస్ట్ పార్ట్ 22 and 23 వర్సెస్ చదువుదాం ఒకసారి. 22 and 23. Jude 22-23. Be merciful to those who doubt. Be merciful to those who doubt. Save others by snatching them from the fire. To others show mercy mixed with fear, hating even the clothing stained by corrupted flesh. సో ఏ వర్షన్ అమ్మా చదివావా? NIV. NIV. ఓకే. నేను కాపీ చేసింది తెలుగు ఉంటుంది కదా, సజీవ వాహిని నుంచి కాపీ చేశాను. మేబీ 2 others అనేది నేను కాపీ చేసిన దాంట్లో మీకు కనబట్టలేదు. 23rd verse మనం చూస్తే కనుక లిటిల్ అబ్రిడ్జ్డ్ 23 మళ్ళీ చదవమ్మా. 23. Save others by snatching them from the fire. To others show mercy mixed with fear. సేవ్ అదర్స్ టు అదర్స్ ఎక్కడ నేను పేస్ట్ చేసిన దాంట్లో కనబట్టలేదమ్మా. కంటిన్యూస్ గా ఉండింది అది ట్రాన్స్లేషన్. అదర్స్ అనేది NIV లో ఉంది. నా దగ్గర NIV బైబిల్ ఉన్నది కాబట్టి అంటే ఈ రకంగా ఇది మనం ఎందుకు చూస్తున్నాము అని అంటే గనక ఇక్కడ హౌ మెనీ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ తెలుగు వర్షన్ సజీవ వాహిని నుంచి తీసిన ఇంగ్లీష్ NIV కంపేర్ చేస్తే మనకి లిటిల్ అంటే కొంత డిఫరెన్స్ మనకి కనబడుతుంది అన్నమాట కదా. సో బిఫోర్ వి గో ఇన్ టు దాట్ మనం చూస్తే గనక డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాము. ఈ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ 22-23 వర్సెస్ లో వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ? We need to be merciful. We need to save. We need to save. And then we need to show mercy. Mercy అనేది 2 సార్లు చెప్పారు. Mercy mixed with fear.
ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఆర్ 3, అంటే మనం ఆల్రెడీ 5 అనుకున్నాము, 2 కంప్లీట్ చేస్తాం మనం అనమాట. మనం గుర్తుంటే కనుక ఆ 2 తర్వాత మనం 3, 4, 5 అనేది ఆ కంటిన్యూషన్ లో ఈ నంబరింగ్ అనమాట. ఈ హ్యావ్ మర్సీ అంటే కొన్ని ట్రాన్స్లేషన్స్ లో హ్యావ్ కంపాషన్ అని కూడా ఉన్నాయి. ఓకే, హ్యావ్ మర్సీ ఆర్ కంపాషన్. 22 వర్స్ కనికరం చూపుడి అనేది తెలుగులో మనం చూస్తాం. అండ్ 4th వర్స్ 23rd వర్స్ లో 2 కనపడతాయి మనకి కదా, రక్షించటం, కరుణించటం కదా. తెలుగులో మనం చూస్తే కనుక కనికరం చూపటం, రక్షించటం, కరుణించటం అనే కనికరానికి కరుణకి కొంచెం వర్డ్స్ అంటే పర్యాయ పదాలలాగా అనిపిస్తున్నాయి, కానీ వాటి మీనింగ్ ఏంటి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అదే ఇంగ్లీష్ లో మనం చూస్తే కనుక హ్యావ్ మర్సీ అండ్ సేవ్ అండ్ ఆల్సో హ్యావ్ మర్సీ అనేది మనం చూస్తాం కదా, హ్యావ్ మర్సీ. సో ఆ హ్యావ్ మర్సీ ఫస్ట్ 22 లో చూస్తే కొన్ని వర్షన్స్ లో హ్యావ్ కంపాషన్ అని కూడా మనం చూస్తాం అనమాట. సో 3 థింగ్స్ మనం బేసిక్ గా 22, 23 లో చూస్తాం. టు షో మర్సీ, హ్యావ్ మర్సీ అన్నాడు, షో మర్సీ అనలేదు కానీ కనికరం చూపుడి అనేది, హ్యావ్ కంపాషన్, సేవ్ అండ్ హ్యావ్ మర్సీ అనేది 2 times లో మనం చూస్తాం అనమాట. ఓకే, సో నేను 21 చదివాం మనం కదా లాస్ట్ స్టడీలో. మనం 21 లో ఏముంది? 21 verse 21. We need to keep ourselves in God's love as we wait for the mercy of our Lord Jesus Christ to bring us to bring you to eternal life. Okay, so we basic need to keep ourselves in God's love. Okay, so any connection between 21 and 22? Yes, Akka. So we are waiting for the mercy of our Lord Jesus Christ, Akka. So in that process, we need to have God's love and show mercy to others. కదా, సో ఎంతో క్లియర్ గా మనం చూస్తాం అనమాట. యాజ్ వి వెయిట్ ఫర్ ద మర్సీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, కనికరం కోసం కనిపెట్టేవాళ్ళం మనం, వెయిటింగ్ ఫర్ ద మర్సీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ వీఆర్ exhorted to have mercy to others. మనము కనికరాని కోసం కనిపెట్టే మనం ఎంతో, అంటే ఆయన శిక్షకి పాత్రలమి, ఆయన తీర్పుకి పాత్రలమి, అలాంటి వాళ్ళమే మనం ఆయన కనికరం కోసం కనిపెడుతున్నాం. ఆయన వచ్చినప్పుడు ఆ శిక్ష నుంచి, తీర్పు నుంచి తప్పించుకోవడానికి, రక్షింపబడటానికి అన్నమాట. when he comes, ఆయన నా పట్ల కనికరం చూపాలి దేవుడు అని, హ్యావ్ మర్సీ ఆన్ మీ, హ్యావ్ మర్సీ ఆన్ మీ అని ఎంతో ఈగర్గా వెయిట్ చేసే నేను, నా చుట్టూ ఉన్న వారి పట్ల ఎట్లా ఉండాలి? నేను ఎలా ఉండాలి? నేను చుట్టూ ఉండేవారి పట్ల కనికరం కలిగి ఉండాలి, కనికరం చూపాలి, కనికరం కలిగి ఉండాలి. నాకైతే దేవుని దగ్గర నుంచి కనికరం కావాలని ఎంతో అన్నమాట, ఈగర్లీ వెయిటింగ్ ఫర్. బట్ నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చే టైంకి కూడా నేను ఎలా ఉండాలి అని అంటే కనుక టు షో మర్సీ అనేది, టు షో మర్సీ, టు హ్యావ్ మర్సీ. కనికరం కోసం కనిపెట్టే మనం కనికరాన్ని చూపమని మనకి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. 21 లో మనం దేవుని కనికరం కోసం కనిపెడుతున్నాము, 22 లో
మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ పైన కనికరాన్ని చూపెట్టాలి అనమాట. సో బోత్ ఆర్ కమాండ్స్. కనికరం కోసం కనిపెట్టడము కమాండే, అండ్ అట్ ద సేమ్ టైం చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కనికరాన్ని చూపెట్టడం. అంటే కనికరం కోసం కనిపెట్టడాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు నేను ఆ కనికరాన్ని, దేవుని కనికరాన్ని, గాడ్స్ మర్సీ, మర్సీ ఫర్ హెల్ప్లెస్, మర్సీ ఫర్ హెల్ప్లెస్ అంటారు. సహాయం చేసుకోలేని వాళ్ళకి సహాయం, హెల్ప్ ఫర్ ద హెల్ప్లెస్, షోయింగ్ హెల్ప్ ఫర్ ద హెల్ప్లెస్. ఆర్ మర్సీ అంటే గనక నేను వాట్ వి డిజర్వ్ ఫర్ ఐఎమ్ స్పేర్డ్ ఫ్రమ్ ఇట్ అన్నమాట. నేను దేనికైతే తగుతానో దాని నుంచి నన్ను తప్పించటం అనేది మర్సీ. శిక్షకు తగుతాను నేను, తీర్పుకి తగుతాను నేను, కానీ శిక్ష నుంచి, తీర్పు నుంచి తప్పిస్తుంది మర్సీ. హెల్ప్లెస్, ఐ కెనాట్ హెల్ప్ మై సెల్ఫ్, ఓన్లీ గాడ్స్ మర్సీ, హెల్ప్ ఫర్ ద హెల్ప్లెస్ అనేది. దానికోసం అంటే ఎంతో హెల్ప్లెస్ గా నేను, ఐ కెనాట్ హెల్ప్ మై సెల్ఫ్ అనే నీ తీర్పు నుంచి నేను ఏ రకంగానూ తప్పించుకోలేను, నీ శిక్ష నుంచి ఏ రకంగా తప్పించుకోలేను, నీ శాపాన్ని నుంచి ఏ రకంగా తప్పించుకోలేను. సింప్లీ ఐ క్లింగ్ టు ద క్రాస్ అండ్ ప్లీడ్ ఫర్ మర్సీ, అంతే అన్నమాట. అలా కనిపెట్టే నేను ఏం చేయాలి అని అంటే కనుక ఐఎమ్ సపోజ్ టు హ్యావ్ మర్సీ ఫర్ అదర్స్. ఇతరులకి కనికరం చూపాల్సిన అవసరం ఎంతైనా మనం చూస్తున్నాం అనమాట. షోయింగ్ మర్సీ, మర్సీ అనేది ఇక్కడ ఈ వర్స్ లో మనం చూస్తున్నాం. కనికరం కోసం కనిపెట్టే విశ్వాసులంగా మనం కనికరాన్ని చూపెట్టాలి అనేది మనం. సో దట్స్ ద లింక్ బిట్వీన్ వర్స్ 21 and 22 అనేది మనం చూస్తాం అనమాట. సో ఎన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇందులో? 22 and 23 లో హౌ మెనీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్? Three groups of people. ఎవరు వాళ్ళు అంటే వర్స్ 22 లో Those who doubt. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, those who are in the fire. ఓకే, ఓకే. ఇంకా who's the dangerous people, third. ఎక్కడుంది అది డేంజరస్ అని? To others show mercy mixed with fear, hating even the clothing stained by corrupted flesh. And corrupted people, corrupted people. So we need to be careful. Okay. So doubters and those who are in the those fire. who are in fire, and those who are those who stained their garments, kada? Then Stained. ఓకే. సో అది చూస్తాం అనమాట. సో దేర్ సిమ్స్ టు బి 3 అన్నమాట. మనం చూస్తున్నట్టుగా, స్టడీలో చూస్తున్నట్టుగా, దేర్ సిమ్స్ టు బి 3 స్పిరిచువల్లీ నీడీ గ్రూప్స్. స్పిరిచువల్లీ నీడీ గ్రూప్స్ 22-23 చూస్తాం. సమ్, అదర్స్ అండ్ సమ్ అనే వర్డ్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, దేర్ ఇస్ నాట్ ఎ క్లియర్ కన్సెన్సస్ రిగార్డింగ్ హూ కంపోజెస్ ఈచ్ గ్రూప్. అంటే ఈ డౌటర్స్ ఎవరు, ఈ దోస్ హు ఆర్ ఇన్ ద ఫైర్ ఎవరు, దోస్ హు ఆర్ స్టెయిన్డ్ దేర్ గార్మెంట్స్ ఎవరు అనేది క్లియర్ గా, వెదర్ దే ఆర్ బిలీవర్స్ ఆర్ అన్బిలీవర్స్ అనే క్లారిటీ మనకి కనపడదు. ఉందా ఎనీ క్లారిటీ? బిలీవర్స్ ఆర్ అన్బిలీవర్స్ అని లేదన్నమాట. ఓకే, ఆర్ బిలీవర్స్ అవ్వచ్చు, అన్బిలీవర్స్ అవ్వచ్చు, ఆర్ ఎ మిక్సర్ ఆఫ్ బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ కూడా అవ్వచ్చు అనేది మనం చూస్తాం. సో పర్హాప్స్ ద టెక్స్ట్ ఈస్ పర్పస్ఫుల్లీ సమ్వాట్ అంబిగ్యూస్. జూడ్ పర్పస్ఫుల్ గా అంబిగ్యూటీని
అక్కడ వదిలేశారేమో అని కామెంటేటర్స్ అంటున్నారు అనమాట. ఎందుకు అంటే విచ్ వుడ్ మేక్ ద 3 యాక్షన్స్. వాట్ ఆర్ ద 3 యాక్షన్స్? Merciful and save, Hmm. and mercy with fear. And mercy with fear. With fear. Yes. So, ఈ 3 యాక్షన్స్ applicable to all who are being ensnared by apostate doctrines. ఆల్రెడీ చెప్పాడు, ఫాల్స్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చూసామన్నమాట. ఓకే, సో వాళ్ళు ట్రూత్ ని ట్విస్ట్ చేస్తా ఉన్నారు కదా, ట్రూత్ ట్విస్టర్స్ గా, గ్రేస్ అబ్యూజర్స్ గా ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళ బికాస్ ఆఫ్ దట్ అన్నమాట ఏమవుతుంది, బిలీవర్స్ కి ట్రూత్ ఏంటో తెలియట్లేదు, అన్బిలీవర్స్ కి కూడా తెలియటం లేదు కాబట్టి అన్నమాట. సో టు అడ్రస్ ఆల్ దీస్ బిలీవర్స్ ఆర్ అన్బిలీవర్స్, ఈ 3 గ్రూప్స్ లో మనం చూస్తున్నాం ఏంటంటే కనుక, సో వెదర్ దే ఆర్ బిలీవర్స్ ఆర్ అన్బిలీవర్స్, ఏం చేయమంటున్నాడు అని అంటే, దే మే బి ఇన్ ద ఫెలోషిప్ ఆర్ దే మే బి అవుట్ సైడ్ ద చర్చ్, అవుట్ సైడ్ ద బిలీవింగ్ కమ్యూనిటీ. అయినప్పటికీ ఏం చేయాలి? 3 యాక్షన్స్: హ్యావ్ మర్సీ, సేవ్, హ్యావ్ మర్సీ విత్ ఫియర్ అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో 3 యాక్షన్స్, 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మనం చూసాం, అంతేనా అండి? 3 యాక్షన్స్ ఆఫ్ ద గాడ్లీ టు ద 3 గ్రూప్స్ ఆఫ్ ద పీపుల్, ఇజంట్ ఇట్? Yes, aunty. Yes. ఓకే, సో ఫస్ట్ మనం చూస్తే గనుక డౌటర్స్, those who are wavering under the influence of the false teachers should not be rejected or ignored. By showing mercy to them as they struggle with doubts, such people could be reclaimed. కొంతమంది ఉంటారండి, అడిగిందే అడుగుతా ఉంటారు కదండి, అడుగుతానే ఉంటారు, ప్రతిసారి అదే అడుగుతారు. అలాంటప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుందండి? కోపం వస్తుంది. కోపం వస్తుంది. ఇంకా కోపము కనికరము, విల్ దే గో టుగెదర్? లేదు. No. నో. కోపం ఉంటే కనికరం ఉండదు, కనికరం ఉంటే కోపం రాదు. కోపం వస్తుంది. వాట్ అదర్? అరుణ కోపం వస్తుంది అన్నారు, మిగిలిన వాళ్ళకి ఏమొస్తుందండి? విసుక్కోవడం వస్తుంది. విసుగు, చిరాకు కదా. విసుక్కోవడం కూడా ఎన్నిసార్లు అడుగుతావు, ఎన్నిసార్లు చెప్పాలి, ఆ మాత్రం తెలీదా? అలాగనమాట కదా. ఒక్కొక్కసారి ఇంకా బయటకు ఆ అనకపోయినా చిరాకులో ఆ లోపల ఉంటది అక్క. అందుకే వెరీ గుడ్ పాయింట్ పికప్ చేసావమ్మా. షో అని నేను ప్రతిసారి అంటున్నాను, కానీ హ్యావ్ అన్నాను అనమాట. హ్యావ్ కి షోయింగ్ కి డిఫరెన్స్ ఉన్నది కదా. లోపల లేకపోయినా పైకి పెట్టచ్చు, కానీ లోపల ఉంటే ఆటోమేటిక్ గా పైకి వస్తుంది కదా. ఆ వర్స్ లో సి మనం చూస్తే గనక హ్యావ్ కంపాషన్, హ్యావ్ మర్సీ అని ఉన్నది, అంతేనా? అవును. బీ మర్సిఫుల్ అనేది మనకి బీయింగ్ అంటున్నాను. బీ మర్సిఫుల్ అంటే బీయింగ్ లో మర్సీ, లోపల ఉంది మర్సీ అన్నమాట. అది తెచ్చిపెట్టుకుని చూపెట్టేది కాదు. సో యా, లోపల అనుకోవచ్చు, పైకి అనొచ్చు, ఆర్ సమ్ టైమ్స్ వాళ్ళని వి జస్ట్ ఇగ్నోర్ ఆర్ వి జస్ట్ రిజెక్ట్ దెమ్ కదా. సమ్ టైమ్స్ క్యాంపులకి స్టూడెంట్స్ వస్తారు, చాలా సార్లు ఆ క్యాంపులకు వస్తుంటే చాలా సార్లు అవే అడుగుతుంటారు, పర్సనల్ గా అడుగుతారు, గ్రూప్ లో అడుగుతారు, అడిగిందే అడుగుతా ఉంటారు. మేబీ దే ఆర్ స్ట్రగ్లింగ్, జెన్యున్ స్ట్రగుల్ అవ్వచ్చు.
some people they really they have real genuine struggles ఉండొచ్చు. సందేహాలు వస్తాయి, అదనమాట. సందేహాలు వస్తాయి, డౌట్స్ వస్తాయి. డౌట్స్ రావడం తప్పు కాదు, డిజర్ట్ అయిపోవడం తప్పు, డీవియేట్ అయిపోవడం అనమాట. సో ఈ డౌట్ ఏం చేస్తుందంటే గనక వాళ్ళని డీవియేట్ చేస్తుంది, వాళ్ళని దేవుణ్ణి డిజర్ట్ చేసేలా చేస్తుంది, అల్టిమేట్లీ వాళ్ళని డెస్ట్రాయ్ చేసుకునేలా చేస్తుంది. కాబట్టి ఈ డౌట్ ని మనం అడ్రస్ చేయాలి యాజ్ అ గాడ్లీ పీపుల్. అసలు మనకి ట్రూత్ తెలియకపోతే మనం ఆ డౌట్ ని అడ్రస్ చేయగలమా? చేయలేం. అదనమాట. సో గాడ్లీ షుడ్ బి, అందుకే ఏమన్నాడంటే విశ్వాసం కోసం పోరాడమన్నాడు, ట్రూత్ కోసం అన్నమాట. ట్రూత్ తెలియాలి అదనమాట. సో సందేహపడి వారి మీద కనికరం చూపండి, నాట్ ఇగ్నోరింగ్, నాట్ రిజెక్టింగ్. వాళ్ళ స్ట్రగుల్ మనం అర్థం చేసుకోవాలి, సో దట్ వాళ్ళని మరి ఆ సందేహాలని నివృత్తి చేసి వాళ్ళని దేవుని కోసం గెలుచుకోవాలి అనేది మనం చూస్తాం. సెకండ్ గ్రూప్ వాళ్ళు ఏంటి అనేది మనం చూస్తే గనక captured by the teaching and behavior of the opponents or apostates అనేది. అలాంటి వాళ్ళని కూడా కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటూ సడన్లీ యెహోవా సాక్షులు పట్టుకున్నారు అనుకోండి, ఏం చేయాలి మనం? We need to snatch them. అంటే విజిలెంట్ గా ఉండాలి కదా, మనం విజిలెంట్ గా ఉండాలి. వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? అగ్ని ప్రమాదం అన్నమాట. అగ్ని ప్రమాదంలో ఉన్నారు వీళ్ళు అన్నమాట. సో కాబట్టి వాళ్ళని సెకండ్ గ్రూప్, దోస్ హు ఆర్ ఇన్ ద ఫైర్, దే ఆర్ ఇన్ ద ఫైర్. బిలీవర్స్ మస్ట్ నాట్ గివ్ అప్ ఆన్ దెమ్. Their lives could still be salvaged and they could be snatched from the fire that threatened to destroy them. అలాంటి గ్రూప్ మనం చూస్తాం అనమాట. సో కల్ట్స్ ఉన్నాయి, చాలా కల్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ రోజుల్లో కల్టిక్ గ్రూప్స్ ఆర్ వెరీ పాపులర్ అండ్ ఫేమస్. డిఫరెంట్ కల్టిక్ గ్రూప్స్ చూస్తున్నాం అనమాట. అసలు ఆ కల్ట్స్ ఏం చేస్తారంటే దే షో లవ్, దే సీమ్స్ టు బి వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పర్సన్, చాలా పర్సనల్ గా రీచ్ అవుట్ అయిపోతారు. ఇంకా ఆ పని మీద ఉంటారు అనమాట వాళ్ళు. సో ఇంప్రెస్ అయిపోయి వాళ్ళ కేరు, కన్సర్న్ ఇంప్రెస్ అయిపోయి వెళ్ళిపోతారు అనమాట. బయటికి రాలేరు, చిక్కుకుపోయారు అనమాట. సో సెకండ్ గ్రూప్ ఏంటంటే దే ఆర్ ఇన్ ద ఫైర్. అండ్ ద థర్డ్, others had already been defiled by the false teachers. అదనమాట, ఆల్రెడీ డిఫైల్డ్ అనమాట వాళ్ళు. అలాంటి లైఫ్ ని అంటే మనం ఆల్రెడీ ఏ రకమైన డిఫైల్మెంట్ ఇక్కడ మాట్లాడుతున్నారు అనేది మనం చెప్పగలుగుతామా? ఏ రకమైన డిఫైల్మెంట్ ఇక్కడ? ఎనీ క్లూ? ఇక్కడ అన్గాడ్లీ పీపుల్ ఉన్నారు కదా, అన్గాడ్లీ పీపుల్ హౌ దే ఆర్ డిఫైలింగ్ దెమ్సెల్వ్స్ ఉందా ఏమైనా క్లూ? సంబంధమైన వారి అవునన్నమాట, శరీర సంబంధమైన, అదే శరీర సంబంధమైన. సో ఏంటి శరీర సంబంధమైనవి అంటే? ఎక్కువ తింటారా? ఎక్కువ నిద్రపోతారా? లేజీగా ఉంటారా? ఏంటి శరీర సంబంధం అంటే? ఇంకా కొంచెం స్పెసిఫిక్ గా. Caught up in the worldly pleasures. వరల్డ్లీ ప్లెజర్స్, ఎగ్జాక్ట్లీ. సో వర్స్ 4 లో మనం చూసాం ఆల్రెడీ కదా, ఏం చేస్తారు అన్గాడ్లీ పీపుల్ అంటే
గాడ్స్ గ్రేస్ ఈజ్ యూస్డ్ ఫర్ లైసెన్స్ ఫర్ ఇమ్మోరల్ లివింగ్ అనేది కదా. ఇమ్మోరల్ లివింగ్ అనేది పర్వర్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇంటూ లైసెన్స్ ఫర్ ఇమ్మొరాలిటీ అనేది. అది మనం చాలా డీటెయిల్ గా చూసామన్నమాట. ఏం పర్వాలేదు అన్నమాట, ఏం పర్వాలా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంటే ఇట్స్ నాట్ ఎ ట్యాబు అన్నమాట. ఆఫ్టర్ ఆల్ మ్యారేజ్ చేసుకున్నావు కానీ నీ స్పౌస్ తో నీకు సుఖం లేదు కాబట్టి సుఖం లేని సంసారంలో ఎందుకు ఉండటం, నీకు నువ్వు వేరే వాళ్ళతో సుఖం కోసం నువ్వు వదిలిపెట్టేయచ్చు, ఎందుకంటే సుఖం లేదు. లాజిక్ చూసారా? ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేషియస్, ఏం పర్వాలా. ప్రీ మ్యారిటల్ బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ఈజ్ నాట్ ఎ ట్యాబు, ఏం పర్వాలేదు. మనం అలా మరీ అంత ఎవరుంటున్నారు? ఒకవేళ మనకు మనం చేసిన దేవుని కృప ఉంది కదా, కృపను కామాతురతకు తెలుగు ట్రాన్స్లేషన్ లో మనం చూస్తాం కదా. వర్స్ 4 లో కృపను దేనికి వినియోగిస్తారు వాళ్ళు? కామాతురత్వమునకు. కామాతురత్వం అంటే ఏంటమ్మా? సెక్షువల్ అన్ఫెయిత్ఫుల్నెస్ కదా, మ్యారిటల్ అన్ఫెయిత్ఫుల్నెస్, అన్హోలీనెస్ అన్నమాట స్పెసిఫిక్ గా మనం చూస్తే కనుక. సో అలాంటి టీచింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు, అలాంటి లైఫ్ ని డిస్ప్లే చేస్తున్నారు, అది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది పెద్ద షీరోయిజం లాగా. అండ్ తప్పు లేదన్నట్టుగా, ఏం తప్పు లేదు, పర్వాలేదు, ప్రావిజన్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే జడ్జిమెంట్. ఏంటో జడ్జిమెంట్? సుఖం లేదు అన్నమాట, కాన్సుమేట్ అవ్వలేదు. కొత్త మాటలు వింటున్నాను నేను ఇంతవరకు. ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అనమాట. పెళ్ళయిందంట కానీ ఎన్ని ఇయర్స్ అయినా కాన్సుమేట్ అవ్వలేదట. అందుకని పెళ్లి భార్యని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళొచ్చు, పెళ్లి భర్తను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళొచ్చు, ఈవెన్ వితౌట్ క్లీన్ సపరేషన్. అసలు డైవర్స్ ఐ హేట్ అన్నాడు దేవుడు. సో అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే. బట్ ఆ కాంజుగల్ రైట్స్ ని యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ దే హ్యావ్ టు పెర్ఫార్మ్ దేర్ కాంజుగల్ రైట్స్ ఫర్ ఈచ్ అదర్. ఆ డిప్రైవ్ చేయడానికి ఏమీ లేదు. మనం 1 Corinthians 7th చాప్టర్ లో మనం చూస్తాం, చాలా క్లియర్ గా ఇద్దరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. భార్యకు భర్తకు పెళ్లిలో భర్త ధర్మం భార్యకు, భార్య ధర్మం భర్తకు జరిపించాలి. ఆ కాంజుగల్ రైట్స్ ని ఫుల్ఫిల్ చేయాలి, అంతే తప్ప డిప్రైవ్ చేయకూడదు. బట్ ఇన్ సమ్ కేసెస్ అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి? సీక్ ఫర్ కాన్సుమేషన్ అవుట్ సైడ్ ద మ్యారేజ్ అని చెప్తుందా బైబిల్ ఎక్కడన్నా? వర్క్ చేసుకోమంటుందా? సెట్ చేసుకోమంటుందా? ఏంటి చెప్తారు మీరు? ఏమై క్లియర్ ఆర్ కన్ఫ్యూజ్ చేస్తున్నానా? క్లియర్ ఆంటీ. క్లియర్. వెరీ వెరీ కేర్ఫుల్. అవుట్ సైడ్ ద వరల్డ్ మనం చూస్తా ఉంటే ఎలా ఉంది కల్చర్ మనకి బయట, అసలు ఎలాంటి కల్చర్ లో మనం ఉంటున్నామంటే స్వాపింగ్ ద పార్ట్నర్స్ కల్చర్ లో ఉంటున్నాం మనం. అలాంటి కల్చర్ లో ఇలాంటి ఫాల్స్ టీచర్స్ టీచింగ్ అండ్ దేర్ లైఫ్ ఒక
దేవుని సేవకుడు, ఒక దేవుని సేవకురాలు ఎంతో మెచ్యూరిటీగా ఉండి ఎంతో మంది లుక్అప్ టు దెమ్ ఉంటున్న ఆ కీ పర్సన్స్ ఇలాంటి లైఫ్ లోకి వెళ్ళిపోయి దాన్ని జస్టిఫై చేస్తున్నారు అనుకోండి, అది ఎంత ఎంత మందికి అది డ్యామేజింగ్ కదా, అవునా? సో ఆ కాంటెక్స్ట్ లో థర్డ్ గ్రూప్ ని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఎనీబడి వాంట్స్ టు యాడ్ హియర్? గ్రూప్స్ చూస్తున్నాం మనం, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ గ్రూప్. ఏమైనా షేర్ చేస్తారా అండి? ఎనీబడి వాంట్స్ టు యాడ్? ముందుకెళ్దామా? త్రీ యాక్షన్స్, త్రీ గ్రూప్స్, అంతేనండి చూస్తున్నాం మనం. Yes. Hmm? Yes. Okay. So, okay. Shall we go? Move forward, Emma? Okay. Yes. సో ఆ 22 వర్స్ లో మనం చూస్తే అండ్ అన్నారు అనమాట. అండ్ అని అంటే ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ ఆల్సో గాడ్స్ ఏజెంట్స్ ఆఫ్ మర్సీ అన్నమాట. అండ్ కనెక్షన్ ఇందాక మనం అనుకున్నాం ఆల్రెడీ అనమాట. 21 and 22లో ఇంగ్లీష్ లో కొన్ని ట్రాన్స్లేషన్స్ లో మనం చూస్తాం అండ్ ఎన్ఐవిలో బీ మర్సిఫుల్ అనేది కంటిన్యూషన్ అనమాట. నాట్ ఓన్లీ awaiting God's mercy, not only awaiting God's mercy, but godly are God's agents of mercy. God's agents of mercy. And what a call it is. What a call it is. To be God's agents of mercy. దేవుడు కనికరాన్ని చూపెడతాడు, బట్ ఎట్లా, ఆఫ్టర్ ఆల్ ఎలా చూపెడతాడు? త్రూ హిస్ చిల్డ్రన్, అంతే కదండి. యాక్ట్స్ ఆఫ్ మర్సీ ఎలా రిసీవ్ చేసుకుంటాము? పైనుంచి దేవుడు యాక్ట్స్ ఆఫ్ మర్సీని మనకి పాంప్లెట్స్ అన్న పంపిస్తాడా? పైనుంచి త్రూ హిస్ చిల్డ్రన్. అందుకే కనికరము చూపువారు ఏమనుంది? ధన్యులు కదా. సర్వన్ ఆన్ ద మౌంట్ లో ఎంతో చదివాం మనం. సర్వన్ ఆన్ ద మౌంట్ యేసుక్రీస్తు ప్రభు బియాటిట్యూడ్స్ లో 1 ఏంటంటే గనక కనికరం చూపువారు ధన్యులు, వారు కనికరం టు రిసీవ్ గాడ్స్ మర్సీ అన్నమాట. షో గాడ్స్ మర్సీ, హ్యావ్ గాడ్స్ మర్సీ, be an agent of God's mercy. God's agents of mercy గా. What a great thing. కనికరం చూపేవాళ్ళు ధన్యులు అంటే హ్యాపీయెస్ట్ పర్సన్స్ అన్నమాట. హ్యాపీ ఆర్ ద వన్స్ హూ షో మర్సీ. హ్యాపీ ఆర్ ద వన్స్, హ్యాపీయెస్ట్. బ్లెస్డ్ అనేది పదం మెకారియస్ అంటే బ్లెస్డ్ అంటే హ్యాపీయెస్ట్, సంతుష్టుడు అని అర్థం అంట. సంతుష్టుడు, హ్యాపీయెస్ట్ పర్సన్, బీయింగ్ ఎ గాడ్స్ ఏజెంట్ ఆఫ్ మర్సీ. ఇంకా దీనికి ఏమన్నా ఆప్షన్ ఉందా? నాట్ టు బీ గాడ్స్ ఏజెంట్ ఆఫ్ మర్సీ ఆప్షన్ ఉందా? ఇఫ్ ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ మర్సీ and then if I am waiting for his mercy, what should I do? What should I have? What should I be? Merciful, be merciful, be merciful. The duty of a child of God, as a godly, is to be God's agents of mercy. Be occupied not only with thoughts of their own security and maturity. ముందంతా ఏమనుకున్నాడు? బిల్డ్ యువర్ సెల్ఫ్ అని అన్నాడు.
కాచుకోమన్నాడు. దట్ ఈస్ ద సెక్యూరిటీ. కాచుకోండి హలో. అన్నాడు. అండ్ బిల్డ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. మెచ్యూరిటీ. నాట్ ఓన్లీ వి వర్క్ ఆన్ అవర్ సెల్స్ for our security and maturity, but let them also stretch out saving hands toward those affected by the apostates, as themselves the recipients of God's mercy, freely receiving God's mercy. అంతే కదండి. ఎంత విచితంగా దేవుని కృపని, దేవుని కనికరాన్ని అనుభవిస్తున్నాం ఎవ్రీ డే. We received mercy freely. And when it comes to showing mercy, ఎంత ఆలోచిస్తామా కదా. అసలు కొన్నిసార్లు అంటాం కూడా, అసలు వాళ్ళు కనికరానికి పాత్రలే కాదు అంటాం మనమా. జడ్జి చేస్తాం, కంక్లూడ్ చేస్తాం. అలాంటి వాళ్ళకి అసలు కనికరం చూపకూడదండి అని ఎంకరేజ్ చేస్తాం అవతల వాళ్ళు కదా. సో మర్సీ, వాంట్ టు బి ఏజెంట్ ఆఫ్ మర్సీ, గాడ్స్ ఏజెంట్ ఆఫ్ మర్సీ టు ఆల్ దోస్ హూ ఆర్ అరౌండ్ అస్, టు బి అ గాడ్స్ ఏజెంట్ ఆఫ్ మర్సీ అట్ హోమ్, with our spouses, with our children, with our in-laws, with our parents, siblings. ఈ రిలేషన్షిప్స్ లో అన్నమాట. అట్ వర్క్ ఎంత ఇంపర్సనల్ గా మనం కొన్నిసార్లు ఉంటాము. ఇన్ ద ఫెలోషిప్, at home, at work, being agents of mercy, God's agents. We are God's agents of mercy. It means mercy అంటే వాళ్ళ డీవియేషన్స్ ని పర్వాలేదు అంటాం కాదు, అదనమాట. టు బ్రింగ్ టు ఎ కన్ఫెషన్ అండ్ కన్విక్షన్ ఆఫ్ సిన్. ఆ ట్రూత్ ని ట్విస్ట్ చేస్తా ఉన్నప్పుడు, స్ట్రగుల్ పడతా ఉన్నప్పుడు, అసలు డౌట్ కాజ్ చేసేది సాతాను. నిజమా అనింది గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో అన్నమాట. సో వాటిని ఆ డౌట్స్ ని క్లియర్ చేయడం. సమ్ టైమ్స్ టు హ్యావ్ మర్సీ ఆన్ మేయర్ దెన్ ట్రాన్స్లేట్స్ రిప్రూవ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ డౌట్స్ అన్నమాట. ఎంతో ప్రేమతో, ఎంతో కనికరంతో ట్రూత్ ని చెప్పాలి అదనమాట. ఎఫిషియన్స్ లో మనం చూస్తాం, స్పీక్ ట్రూత్ ఇన్ లవ్ అన్నాడు. స్పీక్ ట్రూత్ ఇన్ లవ్. కన్విన్స్ దెమ్ వెన్ దే డిస్ప్యూట్ విత్ యూ. Alfred translates, and some indeed convict when they contending with you. Convict చేయటం వాళ్ళని ఆఫ్ దేర్ సిన్ అనేది మనం చేయాల్సిన పని అనేది మనం చూస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ షోయింగ్ మర్సీ టు ద ఫస్ట్ గ్రూప్, సందేహపడే వాళ్ళకి అన్నమాట. ఎన్నో రకాల సందేహాలు. సమ్ టైమ్స్ కొంతమందికి దేవుడు నా పాపాలు క్షమించాడా, నేను ఎట్లా రక్షణ పొందాను, అసలు రక్షణ పొందానా లేదా, నిజంగా నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తే, ఇలాంటి జెన్యున్ డౌట్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని రియల్ లైఫ్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని మనం ఎంతో కేర్ఫుల్ గా వాళ్ళకి ఒక ఫ్రీడమ్, ఒక అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేయాలి టు ఎక్స్ప్రెస్ దేర్ డౌట్స్, టు స్పెల్ అవుట్ దేర్ కన్ఫ్యూషన్. వాళ్ళని చెప్పనివ్వాలి, వినాలి. వాటిల్ని ఒకవేళ మనకి ఇమ్మీడియట్ గా సమాధానాలు తెలియకపోతే, వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ తెలియకపోతే వచ్చి వాక్యం చదువుకొని, వాక్యంని స్టడీ చేసి, హోంవర్క్ చేసి, ఏమి వాక్యం చెప్తుందో మనం వాళ్ళకి క్లారిఫై చేయాలి.
ఆల్ దాట్ డూ విత్ ప్రేయర్. అందుకే పైన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సప్లై ఆఫ్ వర్డ్స్ కోసం, టు షో మర్సీ. ఇట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్. కాబట్టి దేవుని దగ్గర నుంచి అది పొందుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో షోయింగ్ మర్సీ ఈజ్ మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్, మేకింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్ అనేది మనం చూస్తాం. అండ్ సెకండ్ గ్రూప్కి వచ్చే టైంకి మనం చూస్తున్నాం, ఫస్ట్ గ్రూప్ లో మనం ఆల్రెడీ చూసాం, అవర్ రెస్పాన్సిబిలిటీ టు హ్యావ్ మర్సీ ఆన్ దెమ్, సో కంపాషన్ టువర్డ్ దెమ్, seeking to lead them away from the influences of the apostates. This kind of ministry demands a great deal of love and patience. We must keep in mind that immature believers are like little children who think they know right from wrong. పిల్లలు అంతే కదా అంటారు, ఒక రకంగా ఏమంటారు, నీకేం తెలుసు మాకే అంతా తెలుసు అంటారు. అలాగే ఈ డౌట్ పడే వాళ్ళు వాళ్ళకే అంతా తెలుసు అనుకున్నట్టుగా అనుకుంటారు. మరి మనం అలాంటప్పుడే వాళ్ళని ఎలాగ హ్యాండిల్ చేయాలి? విత్ ఆల్ పేషెన్స్, విత్ ఆల్ లవ్ అండ్ విత్ ఆల్ మర్సీ. దే విల్ ఓన్లీ రెబెల్ అండ్ బికమ్ మోర్ స్టబర్న్. కొన్నిసార్లు వాళ్ళు ఇంకా మొండోళ్ళు అవుతారు అనమాట. ఎందుకంటే ఇగ్నరెన్స్ యారగెన్స్ ని కాజ్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇగ్నరెన్స్ ఇట్ కాజెస్ యారగెన్స్ అనమాట, స్టబర్నెస్. కాబట్టి మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళకి తగు రీతిగా వాళ్ళతో మనం వాక్యంలో నుంచి మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఆ కన్విక్షన్ ఇవ్వాలని, టు జర్నీ విత్ దెమ్. వాళ్ళని వదిలేయటం కాదు. వీళ్ళింతే. కొంతమందికి కొన్ని పేర్లు పెట్టేస్తారు అనమాట. ఏం పేర్లు పెడతారు చెప్పండి? ఇప్పుడు అంటున్నాం కదా, డౌటర్స్. ప్రతిదానికి ప్రతి చోట క్వశ్చన్లు అడుగుతారు. కొంతమంది క్వశ్చన్ మాస్టర్ అంటారు అనమాట. అలా పేర్లు పెట్టేసి లేబుల్ చేసి వదిలేయటం. మర్సీ విల్ నాట్ డూ దాట్. మర్సీ విల్ నాట్ లేబుల్ పీపుల్. మర్సీ విల్ యాక్సెప్ట్ దెమ్, అడ్రస్ దేర్ డౌట్స్, బీయింగ్ పేషెంట్ విత్ దెమ్ అనేది మనం చూస్తామన్నమాట. సో ఆ రీతిగా యూజింగ్ విజ్డమ్ టు అప్రోచ్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ మేనర్స్. By being sensitive to the Holy Spirit, we can know when we should comfort and when we should confront, rebuke. Christians should not abandon a friend flirting with false teaching. Adanmata. Flirting with false teaching. They should help him through it in love. All in love. ప్రేమిస్తే అసలు వదిలేస్తామా అండి? ప్రేమిస్తే వదలం అనమాట. వాళ్ళ వెనకాల వెళ్తాం అనమాట. బీ ఆఫ్టర్ దెమ్. దిస్ మీన్స్ వి కంటిన్యూ టు లవ్ దెమ్ నో మ్యాటర్ హౌ బ్యాడ్ ఎ పర్సన్ ఈస్. అదనమాట. అండ్ హౌ మిస్లీడింగ్ అండ్ టెరిబుల్ దేర్ డాక్ట్రిన్, వీఆర్ నాట్ అలౌడ్ టు హేట్ దెమ్ ఆర్ టు బి అన్కన్సర్న్డ్ ఫర్ దేర్ సాల్వేషన్. సో అలాంటి వాళ్ళ కోసం ప్రార్థించటం, అలాంటి వాళ్ళని ఒక రకంగా మర్సీ విత్ మర్సీ డెలివర్ చేయాలి. అందుకే నెక్స్ట్ పార్ట్ లో రక్షించమన్నట్టుగా మనం చూస్తాం. రక్షించమన్నారు కదా. సెకండ్ గ్రూప్ ని మనం చూస్తాం. ఏముంది? సేవ్ అదర్స్ బై స్నాచింగ్ దెమ్ ఫ్రమ్ ద ఫైర్, రెస్క్యూ అదర్స్ బై స్నాచింగ్ దెమ్ ఫ్రమ్ ద ఫ్లేమ్స్ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే ఇది ఏం జాబ్ అండి? ఏం జాబ్ ఇది? ఏ పని ఇది? ఎలాంటి పిక్చర్ మనకు వస్తుంది మైండ్ కి? జీసస్ క్రైస్ట్ మనకు అదే ఈ పిక్చర్ అని కాదు నేను అనేది. రెస్క్యూయింగ్ అండ్ స్నాచింగ్ ఫ్రమ్ ద ఫైర్ అంటే ఏంటి మైండ్ లోకి వస్తాడు? ఓకే, లోతు ఫ్యామిలీని బయటికి తీసుకురావడం. ఓకే, ఫైర్ ఫైటింగ్ కదా ఇది? Isn't it?
ఇప్పుడు మనం అందరమే సెప్టెంబర్ 11 చూసాం కదా అమెరికా అవును. ప్రాణాలను కదా. బట్టి మరీ ప్రవర్తించడం. ఏం ఏమ్మా అమ్మా అంటే మనం రిస్క్ తీసుకొని పుటింగ్ రిస్క్ అండ్ సేవింగ్ దెమ్ టు సేవ్ దెమ్. ఎగ్జాక్ట్లీ దూకాలి కదా, తీసుకురావాలంటే వెళ్ళాలి లోపలికి. చెయ్యి కాలుతుంది, కాలు కాలుతుంది ఇన్ ద ప్రాసెస్ కదా. అవుతుందా అవదా? ఫైర్ ఫైటర్స్ చూస్తాం కదా మనం. ఇన్ ద ప్రాసెస్ వాళ్ళు కొన్నిసార్లు దే సాక్రిఫైస్ దేర్ లైఫ్ కదా. అవునా కదా? అవును. ఆ, మన ఆ సెప్టెంబర్ 11 అమెరికా ట్విన్ టవర్స్ కూలినప్పుడు అసలు ఎలా తీసుకొచ్చారు కొంతమంది, ఎంతో మంది వాళ్ళని రక్షించడానికి వాళ్ళ లైవ్స్ ని సాక్రిఫైస్ చేస్తారు. ఈవెన్ హోటల్ తాజ్ మనం చూస్తాం. హోటల్ తాజ్ లో అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడు ఎలాగా మరి అక్కడ కూడా వాళ్ళని క్యాచ్ చేయటము అదంతా మనం చూస్తాం. సో ఫైర్ ఫైటింగ్ జాబ్ అనేది వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద గాడ్లీ అంటే ఫైర్ ఫైటింగ్. రిస్క్, కాళ్ళు చేతులు కాలుతాయి, కొన్నిసార్లు లైఫ్ సాక్రిఫైస్ అవుతుంది. జిమ్మిలియట్ స్టోరీ తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు జిమ్మిలియట్ అన్న పేరు? హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ జిమ్మిలియట్? ఎ మిషనరీ టు Man-eaters. ఎవరు? మ్యాన్ ఈటర్స్ మధ్య వెళ్ళారు. మ్యాన్ ఈటర్స్ అన్నమాట, ఒక ట్రైబ్, క్యానిబాలిజం అనమాట. క్యానిబాల్స్ వాళ్ళు ఎప్పుడు యేసుప్రభుని గురించి వినలేదు. జిమ్మిలేటర్స్ స్టూడెంట్ ఆన్ ద క్యాంపస్ అన్నమాట. దేవుడు తన్ని పిలుస్తున్నాడని మ్యారేజ్ చేసుకున్నాడు. ఎలిజబెత్ పెళ్ళైన తర్వాత వెళ్ళాడు 2-3 times వెళ్ళి థర్డ్ టైం వాళ్ళు నమ్మించి రమ్మని జిమ్మిలియట్ ని వాళ్ళు తినేశారు. తర్వాత వైఫ్ ఆయన యొక్క మిషన్ ని టేక్ చేశారు, ఎలిజబెత్ ఇలియట్. ఆ తర్వాత వాళ్ళు ఆ ట్రైబ్ లో ఎంతో మంది దేవుని నమ్ముకున్నారు. అందులో ఒకళ్ళు హైదరాబాద్ వచ్చారంట, టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే దానికి ఒక కాన్ఫరెన్స్ కి వచ్చారంట. వాళ్ళు ఆర్గనైజ్ చేసిన దానికి ఆయన చెప్పాడట. ఆ వచ్చిన ఆయన ఏమన్నాడంట, జిమ్మిలియట్ తోడ తినిన వాడిని నేనే అని చెప్పాడట. మారారు. One person is willing to lay down his life for that group. And one wife is willing to take up the mission. అది అంతా ఎలాంటిది? ఫైర్ ఫైటింగ్ జాబ్. Rescue others by snatching them from the flames of the judgment, or they are in fire. Fire. పాపంలో ఉన్నారు, పాపంతో చెలగాటం ఆడుతున్నారు, పాపం వాళ్ళని సొదొమ గొమొర్రాలను మీరు జ్ఞాపకం చేశారు. అలాంటి ఫైర్ అంటే వాళ్ళు అగ్నిలో ఉన్నారంట. మనకేమన్నా పడుతుందా? అసలు అగ్నిలో ఉన్నారని మనం చూస్తున్నామా? స్పిరిచువల్లీ దే ఆర్ ఇన్ ఫైర్. దే డోంట్ నో, దే కెనాట్ హెల్ప్ దెమ్సెల్స్, దే కెనాట్ రన్ ఫ్రమ్ దట్ ఫైర్. అందులోంచి బయటికి రాలేరు అలాంటి వాళ్ళకి అన్నమాట. ఇట్స్ వెరీ రిస్కీ. ఇట్ ఇన్వాల్వ్స్ సాక్రిఫైస్, ఇట్ ఇన్వాల్వ్స్ బర్నింగ్ అవర్ సెల్స్. మనకు కూడా కాలుతుంది. కంఫర్ట్ జోన్ లో నుంచి ఉండి ఫైర్ ఫైటింగ్ చేద్దామంటే అవుతుందా? సో నాట్ ఓన్లీ గాడ్స్ ఏజెంట్స్ ఆఫ్ మర్సీ, but also God's agents of
ఫైర్ ఫైటర్స్, రెస్క్యూవర్స్. అందుకే అంత పెద్ద మాట వాడాడు, రక్షించండి కదండి. అసలు దేవుడు కదా రక్షిస్తాడు, అంతే కదా. అలాంటిది సేవ్ అనే మాట, సేవ్, రెస్క్యూ అనే మాట, రిడీమ్ వాళ్ళని. సో మే గాడ్ హెల్ప్ అస్, మే గాడ్ హెల్ప్ అస్ టు బీ ద నాట్ ఓన్లీ ద ఏజెంట్స్ ఆఫ్ God's agents of mercy, but also God's agents of firefighters. ఆయన మనల్ని రిక్రూట్ చేసుకున్నాడండి ఫైర్ ఫైటింగ్ జాబ్ కి. ఆల్ ద గాడ్లీ ఆర్ రిక్రూటెడ్ టు బీ ద ఫైర్ ఫైటర్స్ గా మనల్ని ఎంత క్విక్ గా యాక్ట్ చేస్తారండి. అలాం వస్తుంది, పరిగెడతారండి, సైరన్ వేసుకుని మరి పరిగెడతారు. ఆ రకంగా విత్ ఆల్ రెడీనెస్, లేకపోతే కాలిపోతారు. ఎంత క్విక్ గా యాక్ట్ చేయాలి. డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ, సేవ్ అదర్స్, సేవ్ విత్ ఫియర్. ద సెకండ్ గ్రూప్ మస్ట్ బి కన్ఫ్రంటెడ్ మోర్ స్ట్రాంగ్లీ, బట్ ఇన్ ఫియర్, నాట్ ఇన్ sanctimonious superiority. అది థర్డ్ గ్రూప్ కి వస్తున్నాను అనమాట. థర్డ్ మనం చూస్తున్నాం అనమాట. అదర్స్ సేవ్ విత్ ఫియర్. ఫైర్ లో ఉన్నారు కొంతమంది, ఏమయ్యారు అని అంటే గనక దే స్టెయిన్డ్ దేర్ గార్మెంట్స్. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి, ఎలాగా వాళ్ళని, థర్డ్ గ్రూప్ ని ఎలాగ మనం వాళ్ళని రెస్టోర్ చేయాలి అనే దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్, ఎలా చేయాలి అది? వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్? విత్ ఫియర్, ప్రవర్తనకు నొప్పుకొనక, అపవిత్ర ప్రవర్తన. వాళ్ళ ప్రవర్తనకు ఒప్పుకోకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే విత్ ఫియర్. అలాంటి వాళ్ళు విత్ ఫియర్. ఎందుకు ఫియర్? అది మనకి ఎక్కడ అనుకుంటుందో, మనం స్లిప్ అయ్యే ఛాన్స్. ఎగ్జాక్ట్లీ అన్నమాట. మనకి ఎక్కడ అంటించుకుంటామో ఆ పాపాన్ని, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బయటకు తెచ్చే ప్రాసెస్ లో మనల్ని లాగేస్తుంది. అది ఎంతో మెచ్యూరిటీ కావాలి అన్నమాట. ఎంతో ప్రొటెక్షన్ తో వెళ్ళాలి. విత్ ఆల్ ఫియర్, ఏ మాత్రము ఒప్పుకోక అన్నమాట. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షోయింగ్ మర్సీ, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్నాచింగ్ దెమ్, అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ దెమ్ ఫ్రమ్ దేర్ అన్హోలీ లైఫ్. మనం ఒకవేళ ఒప్పుకుంటామేమో, డేంజర్ ఉందా అండి? అలాగ మనం వాళ్ళు చెప్పే మాటలు విని, వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ విని, వాళ్ళు జస్టిఫై చేసుకునే వాళ్ళ స్టోరీని విని, ఆ పాసిబిలిటీ ఉందా? ఒప్పుకునే పాసిబిలిటీ ఉందా? ఉంటుంది అక్క. మనం స్ట్రాంగ్ గ్రౌండ్ ఉంటది అన్నమాట. నిజమే. మరి ఆ పరిస్థితుల్లో నువ్వు ఇంకా అంతే మరి. అలాంటి ఈ పరిస్థితి కాదు అదనమాట. పరిస్థితి ఏమైనా సరే, పాపానికి పాపమే. పరిస్థితులను బట్టి పాపం కాకుండా పాదు, వాట్ ఎవర్ మేబీ అదనమాట. ఏ మాత్రము ఒప్పుకోక, దాన్ని అంటించుకోక కరుణించండి. క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా చేశారో, ఏ విధంగా మగ్దలేని మరియతో ఎలా ఉన్నారు, పాపంలో పట్టబడిన స్త్రీతో ఎలా ఉన్నారు, ప్రభువుని కాదని వెళ్ళిపోయిన పేతురుతో, చేపలు పట్టుకోవడం వెళ్ళిపోయిన పేతురుతో ఎలా ఉన్నారు, ఎట్లాగా ఆయన ప్రతి ఒక్కరిని ఏ రీతిగా ఆయన రీచ్ అవుట్ అయ్యారు, ఏ రకంగా హెల్ప్ చేశారు, ఏ రకంగా కనికరాన్ని చూపెట్టారు. టు బీ లైక్ జీసస్, ఆ మాట, ఈ పాట మీకు చాలా మందికి వచ్చి ఉంటుంది. రెస్క్యూ ద పెరిషింగ్, కేర్ ఫర్ ద డయింగ్ రాశారు. రెస్క్యూ ద పెరిషింగ్, కేర్ ఫర్ ద డయింగ్.
ప్రభువారు ప్రాణాన్ని పెట్టారు, రక్తాన్ని కార్చారు, రక్షించటానికి, పరిశుద్ధంగా జీవించటానికి, ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కోవడానికి. బట్ ఈ ప్రాసెస్ లో ఇంకా ఎంతో మంది దే ఆర్ పెరిషింగ్. ఇంకా ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని నమ్మటానికి ఎన్నో సందేహాలు, రోడ్ బ్లాక్స్ తీయాలి. నమ్ముకుని కూడా ప్రభు కోసం పవిత్రంగా జీవించలేని వాళ్ళు ఎంతమందో, ఎంతో మంది కల్ట్స్ తో సత్యాన్ని నుంచి దూరం అయిపోతా ఉన్నారు. కాబట్టి రెస్క్యూ ద పెరిషింగ్, కేర్ ఫర్ ద డైయింగ్. మే గాడ్ హెల్ప్ us to be God's agents of mercy, to be God's agents of firefighters, snatching the people from the fire, to be agents of bringing the people from their filthy, from their unholy, impure lives, వాటిలోంచి తీసుకురావడానికి, మనల్ని కాచుకుంటూ మనం భయంతో, విత్ ఆల్ ఫియర్ అండ్ ట్రంబ్లింగ్. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, భయంతోనూ వణుకుతోనూ రక్షణను కొనసాగిస్తూ ఆ రకంగా సహవాసంలోను, కుటుంబంలోను, సంఘంలోను, సమాజంలోను దేవుని ప్రతినిధులుగా దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి ఆ రక్షణ కార్యాన్ని ఇతర జీవితాల్లో చేయడానికి వీఆర్ ద ఏజెంట్స్. మే గాడ్ హెల్ప్ us to be the agents. ఓవర్ టు యు.